అందరికీ నమస్కారం అండి. విఆర్కే పూజల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ఈజీ అండ్ సింపుల్గా 10 మినిట్స్లో పూజ చేసుకునే విధానాన్ని తెలియచెప్పడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ముందుగా విఘ్న వినాయకుడి పూజతో ప్రారంభిద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పూజల కోసం విఆర్కే పూజలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుని పూజ ప్రారంభం. ముందుగా పూజ ప్రారంభించే ముందు దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. చాప కానీ బట్ట కానీ వేసుకుని కూర్చోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. దీపపు కుందులు 2, అగరవత్తులు, పువ్వులు, పళ్ళు, కొబ్బరి నూనె లేక ఆవు నెయ్యి రెడీ చేసుకోవాలి. గణపతిని మొదట పూజించడం వలన మన పనులు విజయవంతంగా జరుగుతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ పూజను చేసుకుందాం. ముందుగా దీపపు కుందులకు గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని కుందులలో నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది పోసి ఒత్తులు 2 లేక 3 ఒత్తులు వేసుకుని దీపం వెలిగించాలి. తరువాత పటాలకు పువ్వులు పెట్టి వినాయకుని శ్లోకం చదవాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని శ్లోకం చదివి ఓం గం గణపతియే నమః అంటూ 9 సార్లు చదువుతూ పువ్వులు వినాయకుని దగ్గర పెట్టాలి. అగరవత్తులు వెలిగించి ధూపం ఆగ్రాపయామి అంటూ చూపించాలి. వెలిగే దీపంలో నూనె లేక నెయ్యి కొంచెం వేసి దీపం దర్శయామి అని స్వామివారికి చూపించాలి. నైవేద్యం బెల్లం కానీ అరటిపళ్ళు ప్రసాదం ఏదైనా పెట్టవచ్చును. నీళ్లు తీసుకుని ప్రసాదంపై చల్లి 5 సార్లు దేవునికి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని స్వామివారికి 5 సార్లు చూపించాలి. ఒక నీటి బొట్టుని తీసుకుని పళ్ళెంలో వదలాలి. కర్పూరం తీసుకొని వెలిగించి హారతి ఇవ్వాలి. నీటి బొట్టుని తీసుకొని పళ్ళెంలో వదిలి పరమేశ్వర అర్పణమస్తు అని నీటిని పళ్ళెంలో వదలాలి. మరిన్ని పూజా వీడియోస్ కోసం విఆర్కే పూజలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.